ఒకతను అన్నాడండి, బ్రాహ్మలు ఏముంది మంత్రాలు బైహార్ట్ చేస్తారు, ఇంకా అంతకంటే వాళ్ళ దగ్గర ఏముంది బైహార్ట్ చేయడము పూజలు చేయడమే అని అన్నాడు. బైహార్ట్ చేస్తారో ఏమి చేస్తారో కానీ ఒక మంత్రానికి ఎంత పవర్ ఉంటుందో తెలియదండి. ఒరిజినల్ బ్రాహ్మణ్స్ ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారండి. అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినా కానీ ఆ విద్యను సరిగా నేర్చుకొని ఆ మంత్రాల్ని సరిగా పఠించి తప్పులు లేకుండా చదివి తప్పులు లేకుండా పూజలు చేస్తే దాని పవర్ ఎంత ఉంటుందో మీకు తెలుసా అండి? మీకు ఐడియా ఉందా అసలు? ఒక మంత్రాన్ని చదివారు అంటే ఆ వాక్కులో ఉంటుందండి పవర్ అంతా, ఆ భాషలో ఉంటుంది, ఆ స్పష్టతలో ఉంటుంది. సంస్కృతము అందరు నేర్చుకోలేరండి. ఆ సంస్కృత పదాలు, ఆ మంత్రాలు, ఆ మంత్ర ఉచ్చారణ, దాని అప్ అండ్ డౌన్స్, అవి ఒక గురువు దగ్గర నుంచి మాత్రమే ఒక శిష్యుడికి వస్తాయి. ఎవడు పడితే వాడు బుక్కులు పట్టుకొని బైహార్ట్ చేసేసి ఇదే మంత్రం అనుకుంటే కాదండి, అది మంత్రం కాదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అని ఒక సామెత ఉంది. రాలుతాయండి, ఖచ్చితంగా రాలుతాయి మంత్రాలకు. కావాలంటే మీరు టెస్ట్ చేయండి. నిజంగా ఉచ్చారణ సరిగ్గా ఉండి స్పష్టత ఉండి కరెక్ట్గా నిష్టగా ఉండి, ఇప్పుడు అంతెందుకండి, పూజా వృత్తి చేసి గర్భగుడిలో ఉండేవాళ్ళు విదేశాలకి వెళ్ళకూడదండి. అది ఈ మధ్య రీసెంట్గా కోర్టులో కేసు కూడా అది వచ్చిందండి. అట్లాంటి వాళ్ళని తీసేయాలి అని చెప్పి కోర్టులోకి అది జడ్జిమెంట్ కూడా వచ్చింది. అంటే దానికి అన్ని నిష్టలు ఉన్నాయండి. ఎవరు పడితే వాళ్ళు ఏ కామెంట్ పడితే ఆ కామెంట్ చేసేసి, ఈ మధ్య అది ఫ్యాషన్ అయిపోయిందండి. కామెంట్ చేయడం అనేది ఫ్యాషన్. ఏ వృత్తి అయినా అండి, బ్రాహ్మణ వృత్తే కాదు నేను చెప్పేది, ఏ వృత్తికి తగ్గ గొప్పతనం ఆ వృత్తికి ఉంది. ఆ వృత్తి వాళ్ళు మాత్రమే చేయగలరు పని, వేరే వాళ్ళు చేయలేరు. ఈ కుండలు దేవుంది ఇట్ట గిరగిరా తిప్పడమే, ఆ కుండ ఇట్టా అంటే వచ్చేస్తుంది అని నోటితో నేను కూడా చెప్పగలను. కానీ అది చేసేవాడి టాలెంటే ఉంటుంది అది. కాబట్టి వృత్తుల్ని ఎప్పుడు విమర్శించకూడదండి. ఇప్పుడు ఈ మధ్య అది చాలా ఫ్యాషన్ అయిపోయింది. అది ఎంత ఫ్యాషన్ అయిపోయిందంటే ఒకరిని విమర్శించడము అది వాళ్ళ గొప్పతనం అనుకుంటారు. సరే, మరి ఎందుకు పిలుస్తున్నారండి? పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే లాస్ట్ నిమిషం వరకు బ్రాహ్మడే కావాలి మీకు. మళ్ళీ వాళ్ళు మంత్రాలు అంటారు, వాళ్ళు సరిగ్గా లేరంటారు, వాళ్ళు అది తిన్నారంటారు, వాళ్ళు ఇది తిన్నారంటారు, వాళ్ళకి బట్టి పడుతున్నారంటారు. బట్టి చెప్తున్నాడో ఎట్ట చెప్తున్నాడో కడుపు కూటి కోసం చెప్తున్నారు అంతే. మీరు చెప్పించుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు. చెప్పించుకోవద్దు, మీరే నేర్చుకొని మీరే చదువుకోండి, మీ పెళ్ళిళ్ళు మీరే చేసుకోండి, కాదన్నారా? ఫోటోగ్రఫీకి లక్షలు పెడతారండి, ప్రీ వెడ్ దానికి లక్షలు పెడతారు, వీడియోలకు, ఫోటోలకు, తిండికి, ఇంకా తిండికి అయితే లెక్క పత్రం ఉండదు, తిండికి పెడతారు. కానీ ఒక బ్రాహ్మడికి అక్కడ పెళ్ళిలో బ్రాహ్మడికి ఒక 10,000 ఇవ్వడానికి చచ్చిపోతారండి. కానీ ఆ బ్రాహ్మడికి దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది. ఒకప్పుడు ఎందుకు పెట్టారండి? ఈ దానాల వల్ల పుణ్యం వస్తుందని, బ్రాహ్మడికి ఇస్తే పుణ్యం వస్తుంది. ఏ కార్యక్రమం చేసినా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి అన్నం పెట్టాలి. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా ఒక బ్రాహ్మణ్ణి పిలిచి భోజనం పెట్టాలి. ఎందుకంటే బ్రాహ్మలు ఏ పని అంటే ఆ పని చేయరు. చదవడమే వాళ్ళ వృత్తి, మంత్రాలు చదవడము, జ్ఞానమే వాళ్ళ వృత్తి. ఆ జ్ఞానానికి ఒకప్పుడు ఋషులు వచ్చేవాళ్ళు అడవుల నుంచి, ఆ ఋషుల్ని పోషించేవాళ్ళు. వాళ్ళు వీళ్ళకు పూజలు చేస్తే, వీళ్ళకు కార్యక్రమాలు చేస్తే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కాదు ఒకప్పుడు సమాజంలో. వాళ్ళకు భోజనాలు పెట్టి, వాళ్ళు అడవుల్లో ఉంటారు కాబట్టి అడవుల్లో ఆకులు తినైనా బతుకుతారండి, మనమేం పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి ఏ కామెంట్ అంటే ఆ కామెంట్ చేయకూడదండి, ఓకేనా? ఇది ఎవరికి కోపం వచ్చినా నేను అన్ని వృత్తుల్ని గౌరవిస్తానండి. అన్ని వృత్తులు గొప్పవే, ఏ వృత్తికి తగ్గ గొప్పతనం ఆ వృత్తికి ఉంటుంది. చీర నేసేవాడి వృత్తి చీర నేసేవాడికే వస్తుంది ఆ టాలెంట్. అంతేకాని ఒక వృత్తిని అవమానించకూడదండి, అది చాలా తప్పు, ఓకేనా?